బావా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, ఎందుకిలా బాధపడుతున్నావో నాకు తెలుసు బావా. ఏం జరిగినా నాలుగోడల మధ్యనే ఉండాలి, మా అన్నదమ్ముల మధ్యనే ఉండిపోవాలి, మేమెప్పుడు విడిపోకూడదు, ఉమ్మడి కుటుంబంలాగే కలిసి ఉండాలని మనస్తత్వం నీది. కానీ నువ్వు చెప్పేది వినకుండా నా నిర్ణయం నేను తీసుకుంటున్నా అనుకుంటూ మాధవల్ల మాట్లాడటం నాకు నచ్చలేదు బావా. మీరు నలుగురికి మంచి చెప్పే పెద్ద మనిషి కాబట్టి ఆ పెద్ద మనసుతో తన భార్య తప్పు చేసినా కూడా క్షమించరా అని చెప్పారు. అది అర్థం చేసుకోకుండా మాధవ్ మీతో అలా మాట్లాడటం నాకు కూడా బాధగానే అనిపించింది బావా. నాకు తెలుసు బావా, నేనేం చెప్పినా మీకు నచ్చదని తెలుసు. కానీ నా బావ బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అందుకే ధైర్యం చేసి మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి నువ్వు? అసలు అన్నదమ్ముల మధ్యలోకి నిన్ను వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఒకసారి వెళ్ళావు, ఏం జరిగిందో తెలుసు కదా. నువ్వే నడి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఏదో అదృష్టం బాగుండి అల్లుడిది మంచి మనసు కాబట్టి కనీసం ఇంట్లోపలికి రానిచ్చాడు. అయినా నువ్వు నేను చెప్పేదేంటే, అల్లుడి గారికి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఆయనకన్నీ తెలుసు, ఎవరేంటో కూడా తెలుసు, ఏం చేయాలో తెలుసు. అది కాదమ్మా, బావనంటే భార్యగా నేను మాత్రం ఎలా తట్టుకుంటాను? మీ బావనేమన్నాడే? తన భార్యను అన్నాడు, వాళ్ళ భార్య గురించి మాట్లాడొద్దు అన్నాడు. దానికి అన్నదమ్ముల మధ్య ముడిపెడతావేంటి? సరే, మన ముందు ఈరోజు మాధవ భూమిని అది ఇది అన్నాడు. 4 రోజుల తర్వాత ఆ భార్య భర్తలిద్దరూ బానే ఉంటారు. మధ్యలో ఎదవలయ్యేదెవరు? నువ్వు నేను. అన్నదమ్ములన్నాక వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. భార్య భర్తలన్నాక వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. అయ్యో, అన్ననెలా అన్నాడే, భార్యని బాధ పెడుతున్నాడే అని నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నా తమ్ముడు అన్నా పర్వాలేదని అల్లుడు గారు అనుకుంటారు. నా భార్య నా ఇష్టమని వాళ్ళు అనుకుంటారు. మధ్యలో నీకెందుకు చెప్పు? సర్లే అమ్మా, నువ్వు చెప్పేది నిజమే. బావ మీదున్న ప్రేమతో, ఇంటి పరువు పోకూడదన్న బాధతో నేనేదో చెప్పాలని అనుకున్నది చెప్పాను. చెప్పి చెడ్డదన్నవడం ఎందుకు? వెళ్దాం పద.